అజ్యూమ్, ప్రిజ్యూమ్. అజ్యూమ్ అంటే ఊహించడం అండి. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, ఊహించుకోవడమే కదా. ప్రిజ్యూమ్ అంటే భావించడం, అంటే ఆల్మోస్ట్ అది నిజం అవుతుంది అని మనకు అర్థమవుతుంది మన అబ్జర్వేషన్స్ ద్వారా, మన ఎడ్యుకేషన్ ద్వారా అనమాట. సో చూద్దాం. అజ్యూమ్, గెస్ యాజ్ ట్రూ వితౌట్ ఎవిడెన్స్. మనకేం సాక్ష్యం ఉండదు, కానీ మనం అనుకుంటూ ఉంటాం అది నిజమేమో అని, నిజం అవ్వచ్చు అని. మే ఆర్ మే నాట్ బి ట్రూ, నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఐ అజ్యూమ్ యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ హోంవర్క్. నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసావని నేను అనుకుంటున్నాను. కంప్లీట్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. సో ప్రిజ్యూమ్, భావన. ఎడ్యుకేటెడ్ గెస్ ఆన్ రీజనబుల్ ఎవిడెన్స్. సో మనకి సంస్కారం ద్వారా, చదువు ద్వారా మనకు అర్థమైపోతూ ఉంటుంది అది నిజమేమో అని, అబ్జర్వేషన్స్ ద్వారా. సో లైక్లీ బి ట్రూ, నిజం కావచ్చు మ్యాక్సిమం. ఇఫ్ యు ఆర్ నాట్ హియర్ బై 8 AM, రోజు 8 AM కల్లా వస్తారు మీరు. ఇఫ్ యు ఆర్ నాట్ హియర్ బై 8 AM, ఐ షల్ ప్రిజ్యూమ్ దట్ యు ఆర్ నాట్ కమింగ్. మీరు యాబ్సెంట్ అని నేను అనుకుంటాను.